హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ ఎండు చేపల కర్రీ అండి. మునక్కాయలు ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటోస్, పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప వేసుకోవాలి. ఎండు చేప వేసాం కాబట్టి స్పూన్తో తిప్పకుండా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ సరిపోతే వేసుకోవచ్చండి. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను ఎక్కువగా రెడ్ చిల్లీ తగ్గిస్తానండి. చేసుకొని డైక్ష పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా గ్రేవీ లాగా అయ్యేలాగా ఉడికించుకోవటమే ఉందండి. వాటర్ అంతా ఇంకిపోయాయి కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కాబట్టి. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కరివేపాకు చూడండి, చక్కగా దగ్గర పడిపోయింది కర్రీ అంతా. టమాటో ఎండు చేప మునక్కాయ కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.